ఇండియన్ సినిమాకే 2000 కోట్లు హైయెస్ట్ వసూళ్ల రికార్డ్. అది హిందీ మూవీ దంగల్కే దక్కింది. తర్వాత బాహుబలి 2, పుష్ప 2 మూవీలు 1850 కోట్లు వసూళ్లని రీచ్ అయ్యాయి. కట్ చేస్తే ఆ తర్వాత రికార్డ్ అంటే RRRదే. ఎలా చూసినా ఇండియా టాప్ 5 మూవీస్ కూడా ఇంతవరకు 2000 కోట్ల రికార్డ్ని దాటలేదు. కానీ అదే ఇప్పుడు జరిగేలా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ రిలీజ్ కి ముందే 5000 కోట్ల లెక్కల్ని కన్ఫర్మ్ చేస్తోంది. కానీ అది రావడానికి ఇంకా 2 ఏళ్లు టైం పడుతుంది. కానీ ఈలోపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ కు 12000 కోట్ల సునామీకి సిద్ధమయ్యారు. 1 కాదు 2 కాదు, 6 డజన్ షాకులకు సిద్ధమయ్యారు. ఆల్రెడీ బడ్జెట్ పరంగా చూస్తేనే 5000 కోట్ల లెక్కలు తెలుతున్నాయి. అవి వర్కౌట్ అయితే 12000 కోట్లు రావడం అనేది మినిమం గ్యారంటీ. అదే అన్ని బ్లాక్ బస్టర్లే అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ చూడని నెంబర్స్ చూస్తామా? హావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్తో ఆగస్టుకొస్తాడు, సమ్మర్కొస్తాడు, కానీ రావటం మాత్రం పక్కా. ఇప్పుడు హాట్ టాపిక్ ఇది కాదు. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఫౌజీ, స్పిరిట్ మూవీలు. ఇవే ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాల లిస్టులో చేరాయి. ప్రీ రిలీజ్ బిజినెస్, బడ్జెట్, అలానే హిట్ అయితే వచ్చే వసూళ్ల అంచనా పరంగా. అదే కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డ్రాగన్, దేవర 2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఫౌజీ మూవీ 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్ల వరకు డీల్ సెట్ అయినట్టు టాక్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే ఈజీగా 1500 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. ఇక మరో మూవీ స్పిరిట్. అసలే సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ లాంటి కటౌట్ సినిమా తీస్తే బాక్సాఫీస్లో పూనకాలు రావాల్సిందే. ఈజీగా ఈ కాంబినేషన్ 2000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అలా చూస్తే ఫౌజీ, స్పిరిట్ రెండింటి బడ్జెట్లు 1000 కోట్లను రీచ్ అవుతుంటే ప్రీ రిలీజ్ బిజినెస్లు 2500 కోట్లు రీచ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఈ రెండు వర్కౌట్ అయినా కనీసం 4000 కోట్ల వసూళ్ల వరద కన్ఫామ్. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా వచ్చే ఏడాది 2 సినిమాలతో దాడి చేయబోతున్నాడు. ఈ ఏడాది వార్ 2తో ఈజీగా 2000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేలా ఉన్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది డ్రాగన్, దేవర 2ని ప్లాన్ చేసుకుంటున్నాడు. డ్రాగన్ బడ్జెట్ 600 కోట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్లు. సాలిడ్గా టాక్ వస్తే ఈజీగా 2000 కోట్ల వసూళ్లకి అవకాశం ఉంది. ఇక హిట్ మూవీకి సీక్వెల్స్ ఏవి వచ్చినా 2000 కోట్ల దరిదాపుల్లో వసూళ్లుంటాయని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2, బాహుబలి 2, KGF 2 ప్రూవ్ చేశాయి కూడా. అలా చూస్తే దేవర 2 కూడా 2000 కోట్ల క్లబ్లో చేరే సినిమానే. 2026 ఏప్రిల్ 14న డ్రాగన్ వచ్చే ఛాన్స్ ఉంటే 2026 దసరాకు దేవర 2ని ప్లాన్ చేస్తున్నారట. ఇదే కాకుండా రామ్ చరణ్ పెద్ది మూవీ 1000 కోట్ల అంచనాతో వస్తోంది. నాని ప్యారడైజ్ ఏమాత్రం బాగున్నా 400 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి తీసే సినిమా పాన్ ఇండియా రేంజ్ కాకున్నా ఈజీగా 400 కోట్లు రాబట్టే ఆస్కారం ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అట్లీ తీయబోతున్న మూవీ కూడా పుష్ప 2 రేంజ్లో ఆడితే 2000 కోట్లు పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. అలా చూస్తే ఎన్టీఆర్ 2 సినిమాలు, ప్రభాస్ 2 మూవీలు, ఇక చరణ్, బన్నీ, చిరు, నాని ఈ మూవీలన్నింటి వసూళ్ల అంచనాలు 12000 కోట్లు దాటేలా ఉన్నాయి. ఇదే జరిగితే బాలీవుడ్ షాక్కి గురి కావాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒకే ఏడాది 2-3 సినిమాలు 1000 కోట్లు దాటడమే జరగలేదు. అలాంటిది కనీసం 6 తెలుగు సినిమాలు 2000 కోట్ల చొప్పున 12000 కోట్లు రాబడితే హిస్టరీ క్రియేట్ అవుతుంది. కేవలం అంచనాలే కాదు, రియాలిటీ కూడా అంచనాలకు దగ్గరగా ఉండటంతో వచ్చే ఏడాది కాస్ట్లీ ఇయర్గా మారేలా కనిపిస్తోంది.